పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడండి, ఆయన మన తప్పు చేస్తున్నా, తప్పుగా మనం వెళుతున్నా, మన లోపల ఉండి మనల్ని గద్దిస్తుంటాడు. తప్పు కదమ్మా, వాక్యం అలా ఉంది కదా, ఎందుకు వాక్యానికి భిన్నంగా మాట్లాడుతున్నావు, నీకు వెళ్ళకపోతే సైలెంట్గా ఉండాలి, వెళ్ళేవాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు. ఆయన ఇంకా ఉంటే అలా మాట్లాడుతుంటాడు. లేడు అంటే చెడిపోయాడు, చెడగొడుతుంటాడు. ఎందుకంటే చెడిపోయిన వాడు చేసే పని ఏంటంటే చెడగొట్టడమే కదా. అందుకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేడో ఒకసారి చెక్ చేసుకోండి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అదే సమయంలో మన హృదయం నిండా ఏమి నింపుకోవాలి? వాక్యం. ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉందట, అందుకే అది వెళ్ళిపోయి 7 తీసుకొచ్చి పెట్టేసింది. ఖాళీగా ఉంది కాబట్టి. అదే వాక్యం నిండా ఉందనుకోండి, అందుకే దావీదు గారు అంటారు కదా, ఆయన నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయం నిండా నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అది మన లోపల ఉండాలి. ఆ ఉన్న వాక్యమే నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు, ఏయ్ తప్పు చేస్తున్నావు, వెళ్ళు, చేయకు, చూడకు, వినకు, వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీలో ఉన్నాడా? ఉండాలి ఆయన మనతో. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు, మనం మరణించినంత వరకు, యేసుక్రీస్తు వచ్చినంత వరకు, ఆ స్వాస్థ్యానికి మనం చేరుకున్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి.